నా ప్రియ భారతీయ క్రైస్తవులందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తివి. కనుక వారు ఈ భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అనేక విషయాలు మనము చూడవచ్చు. అవన్నిటినీ మనం ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. కాకపోతే కొన్ని విషయాలను మనము మనసులోనికి తెచ్చుకుందాం. ఇక్కడ ఈ 24 పెద్దలు అనేటువంటి వారు చెబుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. అది మొదటి విషయం. రెండవది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఈరోజు నీవు నేను సంతోషంగా ఉన్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కొని పాపములో నుంచి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా మనల్ని మార్చి ఉన్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ భూలోకంలోని ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు రక్తాన్ని చిందించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. తర్వాత మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఆ పరిపాలనలో నీవు నేను ఉందుముగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.